ఫ్రెండ్స్, భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి ఆగస్టు 15వ తారీఖు నుంచి. అయితే ఈ నేపథ్యంలో మన భారత జట్టు రేపు, ఎల్లుండి, అవతెల్లుండి అంటే 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. నిజానికి 4 రోజుల మ్యాచ్. కానీ అది 3 రోజులకి కుదించారు. ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇది శ్రీలంకతో టెస్ట్ సీరీస్ అయినప్పటికీ, 2 టెస్ట్ మ్యాచ్‌లే అయినప్పటికీ ఇది భారత్‌కు చాలా అంటే చాలా కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గనుక ఓడిపోతే డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ 2027 సైకిల్‌లో ఫైనల్స్‌లో నిలవాలి అంటే ఇక్కడ ఉండి తీరాల్సిందే. సో, ఇప్పటికే మన భారత జట్టు ఇంగ్లాండ్‌తో, ఐర్లాండ్‌తో వన్ డే సిరీస్ అలాగే ఆహ్, ఇంకా చెప్పాలి అంటే టీ20 సిరీస్ ఇలాగా ఓటమిలను ఎక్కువగా చూస్తూ వచ్చింది. సో, దాంతో ఇప్పుడు మన భారత జట్టు ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తే తప్ప ఫైనల్స్‌లో ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో ఫైనల్స్‌లో నిలవడానికి కుదరదు. సో, ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్‌కి ముందు ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. సాధారణంగా గౌతమ్ గంభీర్ కేవలం కొన్ని రకాల సూచనలు మాత్రమే చెప్తుంటాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ భారత జట్టు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. అంటే అభిమానులు చాలా ఆకలిగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు నెరవేరాలి అంటే మనం ఏం సాధించాలనే దానిపైన మీకొక క్లారిటీ ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టుగా మీరు చెయ్యాలి ప్రాక్టీస్ సెషన్స్ అంటూ ప్రతిరోజు మోటివేషనల్ క్లాసెస్ అయితే ఉంటున్నాయన్నమాట. సో, వార్మప్ మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌ని కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ గాయం తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ అయితే ఆల్‌వేస్ ఎవర్ గ్రీన్ ఫార్మ్ అన్నట్టుగానే కేఎల్ రాహుల్‌కి మంచి ఇది ఉందన్నమాట. అంటే తను ఓపెనర్‌గాను బరిలోకి దిగితే ఆడగలడు. అలాగే మిడిల్ బ్యాట్స్‌మెన్‌గా కూడా. ఇక జడేజా కూడా బౌలింగ్‌లో దుమ్ము రేపుతున్నాడు. ఇక ఈ క్రమంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగారన్నమాట. సో, వీళ్ళిద్దరూ ఓపెనర్‌గా బరిలోకి దిగి ఏకంగా డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దానిలో యశస్వి జైస్వాల్ 123 పరుగులు చేస్తే, కేఎల్ రాహుల్ 80 పరుగులు చేశాడు. ముఖ్యంగా యువ బౌలర్లు, నెట్ బౌలర్స్ భలే ప్రాక్టీస్ చేశారు. ఎప్పుడు కూడా మన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే ట్రెడిషనల్ మెథడ్స్‌లో ఉంటున్నాయన్నమాట. అయితే ఏ రకంగా అయితే మ్యాచ్ జరుగుతుందో అదే రకంగా మ్యాచ్ కూడా అంటే ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా జరగాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్‌కి స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కష్టంగా ఉందనుకోండి. అదే స్పిన్ బౌలింగ్ మీద తను ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అలా కాకుండా ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఒక ప్రత్యర్థి జట్టు ఎలా ఆలోచిస్తుంది ఒక వికెట్ తీయడానికి అని చెప్పేసి గౌతమ్ గంభీర్ రకరకాల స్ట్రాటజీలతో బౌలర్స్‌ని మారుస్తూ బ్యాట్స్‌మెన్స్‌ని ఇబ్బంది పెడుతూ వచ్చాడనమాట. అక్కడ కూడా నెగ్గుకోగలిగితే అది చాలా గొప్ప విషయం అని అర్థమవుతుంది.